ఈ వీడియోలో మనం భారతదేశం గురించి చర్చిద్దాం. భారతదేశం ప్రాచీన సభ్యత మరియు బహుళ వివిధాల వాటితో ఒక ప్రముఖ దేశం. ఇది ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా ఉన్నది. మొదటిగా చైనా. భారతదేశంలో 1.3 బిలియన్ మంది జనాలు ఉన్నారు. ఈ దేశంలో వివిధ భాషలు, మతాలు మరియు సంస్కృతి ఉన్నాయి. భౌగోళికం. భారతదేశం వివిధ భౌగోళిక వివరాలతో గుర్తించబడింది. పూర్వంగా ఉత్తరంలో హిమాలయ పర్వత శ్రేణి, పశ్చిమంగా థార్ ఎరువులు, మధ్యం మరియు తూర్పులో హక్కుని అడిగిన కాంతి నిలువవృత్తాలు, సాగరముల మీద తూర్పు రమణీయాల తెలంగాణ భూములు. చరిత్ర. భారతదేశం సహస్రాల సంవత్సరాల చరిత్రలో చివరిపోయింది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచీన సంస్కృతిలో ఒకదానిని కలిగించిన భూమి. భారతదేశంలో కొన్ని మహామహిమలు మరియు సామ్రాజ్యాల ప్రభావంలో ఉంది. ఆదివారు, మౌర్య, గుప్త, మొఘల్, బ్రిటిష్ సామ్రాజ్యాలు ఉన్నాయి. 4వది సంస్కృతి. భారతీయ సంస్కృతి వివిధాత్మకంగా మరియు బహువిధంగా ఉంటుంది. చిత్రకళ, సంగీతం, నృత్యం మరియు భోజనం కళ సమృద్ధమైన పరంపర ఉంది. పాలిత వల్ల రాజు, జాతీయవాదం, క్రైస్తవం, సిక్కిజం, బౌద్ధం, జైనిజం మొదలగునపై ప్రధాన ధర్మాలు భారతీయులు అనుసరించాయి. 5వది ఆర్థికం. భారతదేశం మొట్టమొదటి దిగువ రెండవ అత్యంత అభివృద్ధి జరిగిన దేశం తెచ్చుకోబడింది. దక్షిణ ఏషియాలో భారతదేశం ఒక మిత్ర ఆర్థిక పద్ధతిని కలిగి ఉంది. వ్యవసాయం, వాణిజ్యం, సేవలు విభాగాలు ఆర్థికంగా పర్యాయాలకు సంభవిస్తున్నాయి. 6వది రాజనీతి. భారతదేశం ఒక సంఘ సభ్యత పార్లమెంటరీ డెమోక్రటిక్ గణరాజ్యం. ఒక రాష్ట్రం ప్రధానుడు కూడా ఉన్నారు మరియు ప్రధాని ప్రభుత్వానికి ప్రధానంగా ఉన్నారు. ఈ దేశం పవర్ నడిపిన విధానం సంఘ ప్రభుత్వం మరియు వ్యక్తిగత రాష్ట్రాలు యూనియన్ టెరిటరీల మధ్య విభజితంగా ఉన్నాయి. 7వది ఛాలెంజెస్. భారతదేశం నిరాళంగా దారిద్ర్యం, దూరంగా పర్యావరణ హాని, సామాజిక అసమానత కళలు తిరిగి ప్రస్తావన ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఆ దేశం ఆరోగ్యం, విద్య, సాంకేతిక క్రియలతో సాధారణించింది.